బాబు గారు అధికారంలోకి రావడానికి కారణం ఈనాడు, జ్యోతి, అర్రజన మీడియా ఎట్లాగో, ఆయన పరువు తీయడానికి కూడా వీళ్ళే కారణం అవుతుంటారు. జ్యోతి రండి బేరం మాట్లాడుకుందాం అంటూ ఒక వార్త రాసుకొచ్చింది. ది ల్యాబీయిస్ట్ అంటూ. ఓ రిటైర్డ్ ఐఏఎస్ దగ్గర బంధువు దందా, సొంత జిల్లా కడప, హైదరాబాద్లో మకాం, ఆర్డీఓ, డిఎస్పీ పోస్టింగుల్లో మంత్రాంగం, సెటిల్మెంట్ల కోసం వచ్చి మాట్లాడుకోండి, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీ క్యాడర్కి ఫోన్లు, పోస్టులు రిజర్వ్ చేసుకోవాలంటూ ఆఫర్లు, గత ప్రభుత్వంలోనూ పోస్టింగుల్లో చక్రం. ఆయన కడప జిల్లా మకాం, హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేసేది. అమరావతిలో ప్రభుత్వం ఆయనకి ఎలాంటి పదవి లేదు, అధికారి కూడా కాదు, కానీ ఆర్డీఓ, డిఎస్పీ పోస్టింగ్లు ఇప్పిస్తానంటూ లాబింగ్ చేస్తున్నారు. వచ్చి మాట్లాడుకోవాలని అధికారులకు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఇక జగన్ ప్రభుత్వంలో కీలక స్థానంలో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్తో ఆయనకు దగ్గర బంధుత్వం ఉంది. అప్పట్లో గ్రూప్ 1 అధికారుల పోస్టింగ్లో చక్రం తిప్పారు. ఇప్పుడు ఆర్డీఓ, డిఎస్పీ పోస్టుల మీద కన్నేశారు. ఈ లాబిస్టిక్ కీలక అధికారులతో సన్నిహిత పరిచయాలు. ఈ వార్త ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మన రాధాకృష్ణ గారు? పోస్టింగ్లు చంద్రబాబు ఎవరు, లోకేష్ చూసుకోరు, లోకల్ ఎమ్మెల్యేలకు సంబంధం లేదు, ఆడెవడో గొట్టంగాడు ఎప్పుడో రిటైర్ అయినోడు హైదరాబాద్లో కూర్చుని డబ్బులు వసూలు చేసి ఆడిస్తాడు. ఏమన్నా అర్థం ఉందా? అరే ఎమ్మెల్యేలు లెక్కలు అడుగుతున్నా, నాకు నాకు తెలిసినోడు ఈడు కావాల్సిందే అని. ఎంపీలు అడుగుతున్నావు, నాకు కావాల్సినోడు పోస్టింగ్ వేయాలని. ఓ పక్కన అది కొట్టుకు చస్తుంటే ఆడెవడో డబ్బులు తీసుకుని వసూలు చేసి, మరి ఆ డబ్బులు తీసుకుని ఎవరికి ఇవ్వాలా? పోస్టింగ్లు వేసే చంద్రబాబును లోకేషే కదా, వాళ్ళకి ఇస్తున్నట్ట. ఏం రాస్తారో కూడా అర్థం కాదు. ఇంకోటి మళ్ళీ దాంట్లో తెలుగుదేశం ఫీల్ కాకుండా వైసీపీ వాళ్ళు హయాంలో కూడా చక్రం తిప్పాడు. వైసీపీ హయాంలో చక్రం తిప్పినోడు మాటలు ఇప్పుడు వీళ్ళు ఎందుకు వింటారు? అసలే కట్టర్ కార్యకర్తలు రగిలిపోతూ ఉంటాయి. కొంచెం రాసేటప్పుడన్నా అర్థం ఉండాలి. ఏదో ఒకటి ముందు మనకి నోటికి వచ్చింది రాసి పారేయడము, పార్టీ పరువు తీసేయడము, ఆ పైన దాన్ని మళ్ళీ వైసీపీని కూడా నేను అన్నాను కదా అని చెప్పి కవర్ చేసుకోవడం. పాప వాళ్ళ దరిద్రం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి ఈయన్ని ఏమనాలో తెలియదు, ఈయన వల్ల లాభమో నష్టమో తెలియదు వాళ్ళకి. అదే సమస్య.